హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియోలో మేమైతే సంక్రాంతి పండుగ జరుపుకోలేదని చెప్పాను కదండీ! మాకైతే దద్దుపోసిందని చెప్పాను కదా! ముందు వీడియోలో అయితే అన్నీ క్లియర్‌గా చెప్పానండి. ఆ వీడియో ఎవరో చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో భోగి పండుగ రోజున, సంక్రాంతి పండుగ రోజున, కనుమ రోజున నేను చేసిన పనుల్ని ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సంక్రాంతి పండుగ రోజున మేమైతే మెట్రోకి వెళ్ళాము. మెట్రోలో నేనేం తీసుకున్నానో చూపించానండి. అలానే కొంచెం క్లీనింగ్ అయితే చేశాను. వంటగది అయితే కొంచెం క్లీన్ చేశాను. అలానే బట్టలన్నీ సర్దానండి. మా ఇంటి ముందుకైతే బసవన్న వచ్చారు. ఆయనకైతే కొన్ని డబ్బులైతే ఇచ్చానండి. ఆ గంగిరెద్దులైన కొన్ని మాటలైతే మాట్లాడారు. ఆ మాటలేంటో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలానే ఈరోజైతే కనుమ పండగ కదండి. ముందుగా మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలండి. ఈ సంక్రాంతి పండగ నుంచి మీ జీవితంలో వెలుగులు రావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే భోగి పండగ రోజునండి. నాకైతే దద్దుపోసిందని చెప్పాను కదా! దద్దయితే తగ్గిపోయింది. అదే చూపిస్తూ ఉన్నాను. నేను స్నానం కూడా అయిపోయిందండి. పూర్తిగా అయితే తగ్గిపోయింది. అంతగా దురదలు కానీ ఏం లేవు. భోగి పండగ రోజున సాయంత్రం అయితే మా పాపకైతే భోగిపళ్ళు పోసామండి. మా వారైతే పోశారు. ఇక్కడ నేను టీ అయితే పెడుతూ ఉన్నాను. ముందైతే మా బాబుకు దద్దు పోసిందండి. తర్వాత మా పాపకు పోసింది. తర్వాత నాకు కూడా పోసింది. నాకైతే చిన్నప్పుడు ఎప్పుడూ దద్దు పోయలేదండి. చంపాపులు అలానే కళ్ళు కూడా వాసేయి. అంతేకాని దద్దయితే ఎప్పుడూ పోయలేదు. ఫస్ట్ టైం అయితే దద్దు పోసిందండి. ఇక్కడ టీ అయితే పెట్టాను. మా వారికైతే ఇచ్చేసానండి. నేను కూడా టీ తాగుతూ ఉన్నాను. నాకైతే గ్యాప్ లేకుండా దద్దుపోసిందండి. తలలో అలానే కళ్ళకి మొహం మొత్తం కూడా దద్దుపోసిందండి. ఇక్కడైతే తగ్గిపోయిందిలేండి. కన్ను మీద పోసేసరికి కన్ను అయితే బాగా నొప్పొచ్చింది. కళ్ళెమ్మటి నీళ్ళు కూడా వచ్చాయండి. ఇక్కడ కొన్ని బట్టలైతే ఉన్నాయి. ఆ బట్టలన్నీ వాష్ చేసుకున్నాను. అవన్నీ కూడా నీట్‌గా మడత పెట్టుకున్నానండి. నేను దద్దుపోసిన తర్వాత స్నానం కంప్లీట్ అయిన తర్వాత పీరియడ్స్ టైంలో దద్దుపోసిందండి. ఇంక ఇల్లంతా కూడా మైలు పట్టేసిందని ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. బెడ్‌షీట్స్ అన్నీ వాష్ చేసుకున్నానండి. పండగ టైంకి ఇల్లంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. కానీ బూజులు లాంటివి ఏం దులపలేదండి. ఇదైతే సంక్రాంతి పండగ రోజునండి. నార్మల్‌గా స్నానం అయితే చేశాను. ఫ్రెష్ అయ్యామండి. మామూలుగా బయటకు వెళ్దాం అనుకున్నాము. కొన్ని సరుకులైతే తీసుకురావాలి. నేను, మా వారు, మా పిల్లలైతే సరుకులు తీసుకురావడానికి వెళ్దాం అనుకున్నాము. నేనైతే చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని మా వారినైతే కింద ఉండమని చెప్పాను. నేనైతే లిఫ్ట్లో వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళేసరికి అనుకోకుండా మా అపార్ట్మెంట్ ముందుకైతే బసవన్న వచ్చారండి. నా చేతిలో డబ్బులైతే లేవు. నాకైతే బసవన్నకి డబ్బులు ఇవ్వాలి అనిపించింది. అయితే వాచ్మెన్ అక్కడ ఉంటే ఆయన దగ్గర తీసుకొని ఆయనకైతే ఫోన్పే చేశానండి. బసవన్న ఎదురింట్లోకి అయితే వెళ్ళారు. నాకైతే ఇయ్యడానికి భయం. వాచ్మెన్ ఇవ్వమని చెప్పాను. అయితే తర్వాత ఆయన అన్నారు, "ఏం కాదు మేడం గారు, ఇవ్వండి ఏమందు" అని చెప్పేసరికి నేనైతే ఇచ్చానండి. బసవన్నకి డబ్బులైతే ఇచ్చాను. నేనైతే 100 రూపీస్ అయితే ఇచ్చానండి. ఆయనైతే అసలు కాదనకుండా తీసుకున్నారు. మళ్ళీ ఏం అడగలేదు. వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలా మంచిదండి. వీళ్ళు దీవిస్తే మనకంతా మంచే జరుగుతుంది. నేనైతే 100 రూపీస్ అయితే ఇచ్చాను. సంక్రాంతి పండుగకు ఏడాదిగా పండుగ. ఇవాళ సంక్రాంతి పండుగ అంటే ఇవాళ ఎంతో పెద్ద పండుగ. ఇవాళ దానానికి వచ్చినావా, ధర్మానికి వచ్చినావా, ఇంకా ఏ చేతో దానం ఇచ్చి చూపించు. ఇక 100 రూపాయలు ధర్మం మా సార్ గారు వంశం సల్లా బతకనని స్వర్గలోకాలు కలగనని యాగ్ చేస్తాను. జీవించుకుంటూ పోతాము, జీవనార్థం పెడతాము, తో జీవిస్తాము సార్. మేమైతే బయటికి వెళ్తుంటే అనుకోకుండా కనిపించారు కదా, సరే అని డబ్బులైతే ఇచ్చిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళామండి. ఆ రోజు ఇంట్లో అయితే మార్నింగ్ అయితే ఓట్స్ తిన్నాము. ఇంకా ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదండి. బయటికి వెళ్ళి అయితే టిఫిన్ అయితే చేసాము. కానీ ఇక్కడ నూడిల్స్ అయితే తీసుకున్నామండి. నాకు నూడిల్స్ అయితే అస్సలు నచ్చలేదు. మా వారైతే కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నారు. ఫ్రైడ్ రైస్ కూడా అసలు బాగాలేదండి. అసలు తినలేకపోయాము. కారంగా ఉందని అలా వదిలేసాము. నాకు ఏదైనా ఫుడ్ నచ్చకపోతే మాత్రం అస్సలు తినలేనండి. ఆ రోజు ఫెస్టివల్ కదా, ఇంకా ఎందుకో తెలియదు, ఎప్పుడు బాగుంటుంది కానీ ఆ రోజైతే అసలు బాగాలేదండి. అప్పటికి నేను మా వారికి చెప్పాను, టిఫినే తీసుకురామని చెప్పాను. రైస్ తినండి ఏం కాదులే అని చెప్పారు. టిఫిన్ అయితే కొంచెం ఎలాగలా తినేవాళ్ళం. రైస్ అయితే అస్సలు బాగాలేదండి. ఏదో ఒక విధంగా తినేసి మెట్రోకి అయితే వెళ్ళాము. కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చామండి. ఏమేమి సరుకులు తెచ్చానో ఇక్కడ చూపిస్తున్నాను. ముల్తాన్ మట్టి తెచ్చాము. వడియాలు కొన్ని ఉంటే చిప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చామండి. పెప్పర్ బోట్ అని పల్లి చిక్కీ ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చామండి. ఓడోనిల్ పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాము. మా పాప అయితే ఒక చిన్న బొమ్మ కొనుక్కుంది. ఆ బొమ్మ కూడా చూపిస్తూ ఉన్నాను.
మేము ప్రతి నెల కూడా మెట్రోకి వెళ్ళి నెలకు సరిపడా సరుకులు అయితే తెచ్చుకుంటామండి. ఈ నెల కూడా తెచ్చుకున్నాము. నెల స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే తెచ్చుకుంటాము. ఈసారి అయితే తెచ్చుకున్నాం, కానీ ఈ నెలలో రెండోసారి వెళ్ళాల్సి వచ్చిందండి. ఎందుకంటే మేమైతే ఆలివ్ ఆయిల్ వాడతామండి. ఎప్పుడు ఆలివ్ ఆయిల్ రేట్ వచ్చేసి 600 ఉంటుంది, ఆఫర్లో ఉంటుందండి. మేము చూసుకోకుండా తీసుకున్నాము. 2 బాటిల్స్ వచ్చేసి 3000 పడ్డాయండి. మాకు బిల్ కొంచెం ఎక్కువగా అయింది అనిపించి బిల్ చెక్ చేసుకుంటే ఏముంది, ఒక్కొక్కటి వచ్చేసి 1500 పడిందండి ఆలివ్ ఆయిల్ బాటిల్. నేను చెప్పాను అంత కాస్ట్ అయితే వద్దులే, ఇచ్చేద్దాం రిటర్న్ అని చెప్పేసి ఇచ్చేసి వచ్చామండి. ఇంకా కార్డులో అయితే 3000 ఉన్నాయి కదా, ఆ 3000 సరిపోను ఆయిల్ తీసుకొని మామూలుగా మిగిలిన ఏమన్నా స్నాక్స్ లాంటివి తీసుకొని వద్దామని సరదాగా అయితే పండుగ రోజు వెళ్ళామండి. కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చాము. ధూమ్ స్టిక్స్, అలానే పేస్టు, రోజ్ వాటర్ ఇలాంటి చిన్నవి తెచ్చుకున్నాము. ఓట్స్ కూడా తెచ్చుకున్నాము. మేము వెళ్ళింది ఆయిల్ తీసుకురావడానికే అండి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చాము అంతే అండి. మనం ఒకటి కొనడానికి వెళ్తాము, 33 తీసుకొని వస్తూ ఉంటాము అంతే. ఇంకా డబ్బులు అనేవి చేతిలో ఎలా ఆగుతాయి చెప్పండి. మన చేతులు ఆగనంతసేపు డబ్బులు కూడా ఆగవు. ఇంట్లో వంటగదిలో అయితే మామూలుగా చిన్న పురుగులు వస్తున్నాయండి. అవి ధూపం పెట్టినా పోవట్లేదు, ఏం చేసినా పోవట్లేదు. అయితే ఈ స్ప్రే అయితే తెచ్చామండి. ఈ స్ప్రే చేసిన తర్వాత అయితే చిన్న నులి పురుగులు ఉంటాయి కదా, అలాంటి పురుగులు అయితే లేకుండా పోయాయండి. అదే అరటిపళ్ళు కానీ యాపిల్స్ కానీ పెట్టినప్పుడు చిన్న పురుగులు వస్తాయి కదండి, ఆ పురుగుల కోసం అయితే ఆ స్ప్రే తీసుకొచ్చాము. చాలా బాగా పనిచేసిందండి. మా వారు అయితే ఒక్కసారి స్ప్రే చేశారు, ఇక నులి పురుగులు అయితే రాలేదు. ఇక్కడ బెల్లం పౌడరు, అప్పడాలు అయితే తీసుకొచ్చాము. ఇక్కడ సరుకులన్నీ తీసుకొచ్చాం కదా, సరుకులన్నీ తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ సర్దడం ఇంకొక ఎత్తు అండి. తర్వాత అయితే ఈ సరుకులన్నీ నీట్గా సర్దేశాను. తర్వాత ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. సరుకులు దాంట్లో అయితే మొత్తం ఒక కబ్బోర్డ్ అయితే కేటాయించుకున్నానండి. ఆ కబ్బోర్డ్లో సరుకులన్నీ నీట్గా సర్దేసుకున్నాను. మా బాబు కోసం అయితే ఈ షార్ట్స్ అయితే తీసుకున్నామండి. ఈ షార్ట్స్ భలే ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. 3 అయితే వచ్చాయండి. పండగ అంటే మెయిన్ పూజ చేసుకుంటాం కదా, అసలు పూజలు లాంటివి అయితే ఏం చేయలేదండి. చిన్న ముగ్గు అయితే వేసుకున్నాము. పిల్లలతో కలిసి బయట టిఫిన్ అయితే చేసాము. అలానే సరదాగా చిన్న షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఈరోజు అయితే కనుమ పండుగ కదా, ఈరోజు ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను గారెలు అయితే చేశానండి. కనుమ పండుగ రోజు మినుముతో చేసిన పదార్థాలు తినాలి అంటారు. మినప సున్నుండలు కానీ ఎక్కువగా గారెలే తినాలి అని చెప్తూ ఉంటారు. నేనైతే గారెలు వేశానండి. మా వారి కోసం అయితే వంకాయ గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. గారెల్లోకి అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. ఎండుమిరపకాయలతో రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఎండుమిరపకాయలను అయితే వేయించి మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. అలానే పల్లీలు కూడా వేయించేశాను. తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత గారెలు కూడా వేశాను. యాక్చువల్గా నేను పండగ రోజు గారెలు వేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. ముందు రోజే పప్పు అంతా కడిగేసి పిండి పట్టేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. కనుమ పండగ రోజు ఈ రోజు అయితే గారెలు అయితే వేశాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వేసి గారెలు వేసానండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా నచ్చాయండి. నా ఫోన్లో ఛార్జింగ్ లేదండి, వీడియో తీద్దాం అనుకునేసరికి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది, చేసేదేం లేదు. ఇక్కడైతే పండుమిరపకాయ చట్నీ కూడా తాలింపు పెట్టానండి. మొన్న అయితే కొన్ని పండుమిరపకాయలు తెచ్చాను, ఒక 1/2 కేజీ. చట్నీ అయితే మామూలుగా మిక్సీలో పట్టేశాను. ఆ తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. ఇదైతే సెకండ్ టైం తాలింపు పెట్టాను. ఇంకొంచెం ఉంది, ఇంకొకసారికి వచ్చిందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. నాకైతే పండుమిరపకాయ చట్నీ అంటే చాలా ఇష్టం. ఈ పండుమిరపకాయ చట్నీలో 2 టమాటాలు వేసి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకున్న టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇది ఓన్లీ పండు మిరపకాయలు, చింతపండుతో చేసిన చట్నీ అండి. మీరు కావాలంటే టమాటాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఉట్టిపప్పులోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే భలే ఇష్టం అండి. ఇక్కడ వంకాయ ముక్కలు అయితే వేగిపోయాయి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం వేశాను. ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఎసరైతే పోసానండి. ఈ సిమ్లో పెట్టేసి దగ్గరకు రానిచ్చాను. నేను, మా వారు, పిల్లలు అందరం కలిసి గారెలు అయితే తినేసామండి. అదే గారెలు చేశానని చెప్పాను కదా, చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలకి ఈ విధంగా రెడ్ చట్నీ చేస్తే భలే ఇష్టం అండి. ఇడ్లీలోకి అయితే ఈ రెడ్ చట్నీ చాలా చాలా బాగుంటుంది. గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి, నాకైతే భలే నచ్చాయి. నేను ఎక్కువ అయితే చేయలేదు. మా వారి కోసం అయితే మిల్లెట్ రైస్ కూడా నానబెట్టేశానండి. లంచ్లోకి అయితే ఈరోజు నేను వంకాయ కర్రీ చేశాను, అలానే బంగాళదుంప ఫ్రై చేశాను, అలానే పండుమిరపకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను, అన్నం కూడా ప్రిపేర్ చేశానండి. తర్వాత నా దగ్గర అయితే నల్లపూసల కలెక్షన్ ఎక్కువగానే ఉంటుంది. నాకైతే చిన్న నల్లపూసల గొలుసు గోల్డ్ది ఉందండి. ఇదైతే నార్మల్వి. నేనైతే షార్ట్ నల్లపూసలు గోల్డ్ ఉంది, కానీ డైలీ అయితే వేసుకోనండి. నాకు ఈ విధంగా ప్లెయిన్గా ఉన్న నల్లపూసలు చేయనంటే
చాలా ఇష్టమండి. ఈ నల్లపూసలు అయితే 150 ఎంతో పడిందండి. ఇదైతే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అవే ఉన్నాయండి. ఇక్కడ మామూలుగా క్లీన్ చేస్తుంటే కనిపించాయి. ఒక డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు పెట్టుకోవచ్చు కదా అని బయటకైతే తీశాను. నా దగ్గర ఉన్నవి మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. నేనైతే చాలా వీక్ అయిపోయానండి. అసలు ఇదివరకైతే పని చేసినా సరే నాకు అలుపు అనేది వచ్చేది కాదు. ఈ మధ్య అయితే కాళ్ళు బాగా లాగుతున్నాయి. కళ్ళు తిరగడం కూడా స్టార్ట్ అయ్యాయండి. ఈరోజు కొంచెం క్లీనింగ్ చేసేసరికి నాకు కొంచెం హెల్త్ బాగాలేనట్టు అనిపించింది. గాజులన్నీ కూడా నీట్‌గా సర్దుకున్నాను. 2 బాక్సుల్లో అయితే నీట్‌గా పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న గాజులైతే ఇవి. తర్వాత కొన్ని కిచెన్ ఐటెమ్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి. అన్నీ ఒకరోజు చేయడం అంటే కష్టం అని చెప్పేసి గాజు ఐటెమ్స్ అయితే క్లీన్ చేశాను. నాకు పిల్లలిద్దరికీ దద్దు పోసేసరికి ఇల్లంతా కూడా చిందరవందరైపోయిందండి. పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బట్టలన్నీ లాగేశారు. నాకు దద్దు పోసినప్పుడు ఫుల్‌గా ఫీవర్ వచ్చేసిందండి. బట్టలన్నీ చిరాగ్గా లాగేశారు. అవన్నీ కూడా ఈరోజైతే నీట్‌గా సర్దానండి. నాకైతే గంటన్నర పట్టింది. బట్టలు మడతలన్నీ పిచ్చి పిచ్చిగా చేసేశారు. అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఇక కొత్త పేపర్లు ఏం వేయలేదండి. ఉన్న పేపర్లనే ఉంచేశాను. కబోర్డ్‌లన్నీ నీట్‌గా ఈ విధంగా సర్దేసి చిన్నీ అయితే వేసానండి దుమ్ము పడకుండా. బట్టలైతే అన్నీ నీట్‌గా సర్దేశానండి. ఇలా సర్దటానికి గంటన్నర అయితే పట్టిందని చెప్పాను కదా! కానీ ఎంత నీట్‌గా ఉందో. నాకు హెల్త్ బాగోపోయేసరికి ఇల్లంతా కూడా దుమ్ము పట్టేసినట్టు అయిపోయింది. ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరైపోయినాయండి. నాకు ఫీవర్ వచ్చేసరికి నేను డైలీ వంట చేసుకోవడం, పనులు చేసుకోవడం చేశాను కానీ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవడం కొంచెం కష్టమైపోయింది. ఇప్పుడైతే తగ్గిపోయింది కదా! కొంచెం క్లీన్ చేసుకుందాము, ఇల్లంతా నీట్‌గా పెట్టుకుందాం అని చెప్పేసి కొన్ని డబ్బాలైతే క్లీన్ చేసుకున్నాను. అదే అండి ఇవాల్టికి ఈ వీడియో. మీ అందరికీ కూడా సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.